60,000 రూపాయలు ఎగ్గొట్టినోడిని భర్తరా? వృద్ధులు మహిళలు అందరూ 4,000 పెన్షన్ ఇస్తున్నాడు. 24 నెలల నుంచి ఇంతవరకు రూపాయి పెన్షన్ పెంచనోడు మళ్ళా 300 రూపాయల చీర కచ్చిండు. 48,000 రూపాయలు ఎప్పుడు ఇస్తాడో అప్పుడే ఓటేస్తామని చెప్పుర్రి. అప్పటి వరకు ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలంటే, ఈ స్థానిక సంస్థలల్లో సరైన సమాధానం చెప్పాలంటే, ఈ దుర్మార్గం ప్రభుత్వానికి మనం చెంపపెట్టి చేయాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించండి అన్న. పోరాటాలు ఒక్కటి రామచంద్ర గారు చివరి చెప్తాను, ఇంకా చాలా పెద్దలు మాట్లాడాల్సింది అన్న. తెలంగాణలో కూడా ఫార్మాట్ మార్చాల్సి వచ్చిందన్న. టెస్ట్ మ్యాచ్లు మార్చండి అన్న, టెస్ట్ మ్యాచ్లు మార్చండి, ఫార్మాట్ మార్చండి. తెలంగాణ అంతా కోరుకుంటున్నది బీజేపీ ఫార్మాట్ మార్చమంటున్నది. ఎట్లయితే బీహార్లో కొట్టినాం, ఎట్లయితే హర్యానాలో కొట్టినాం, ఎట్లయితే మహారాష్ట్రలో కొట్టినాం, అడుగుని అడుగుతున్నారు అన్న తెలంగాణ ప్రజలు. మీ నాయకత్వంలో నాయకులు ఎవరైనా ఫార్మాట్ మార్చండి. मैच 2020 खेल के तेलंगाना में बीजेपी का झंडा लहरा देंगे. ఎంతసేపు అడుకుంటామన్నా వాణ్ణి వీని 40 ఏళ్ల నుంచి అడుగుతున్నాం, 40 ఏళ్ల నుంచి ధర్నాలు చేస్తున్నాం. ఇంకెన్నేళ్ళు ధర్నాలు చేయాలా? దుర్మార్గులు, అవినీతి పరులు, దేశద్రోహులు, ధర్మద్రోహులు ఈ రాష్ట్రాన్ని ఏలుతుంటే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ప్రతి తెలంగాణలో హిందూ బిడ్డ రక్తం సలసల మరుగుతున్నదన్న. ఒక్కరు కూడా కళ్ళల్లో చూస్తే ఇట్లా కనబడుతున్న రక్తం.